హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో ఎపిసోడ్ 14 ని చూద్దాము. లాస్ట్ ఎపిసోడ్ లో హీరో కళ్ళు తిరిగి పడిపోయి ఉంటాడు. అంతటితో లాస్ట్ ఎపిసోడ్ ఎండ్ అయింది. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే హీరోయిన్ వాళ్ళ అమ్మని కాపాడడానికి వెళ్తూ ఉంది. అక్కడికి వెళ్లి చూస్తే అక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసి వాళ్ళ అమ్మ మెడ మీద కత్తి పెట్టి చంపడానికి వెళ్లేలాగా వెళ్తున్నారు. అప్పుడు హీరోయిన్ వచ్చి వాళ్ళ అమ్మని కాపాడుతుంది. తీరా చూస్తే అది వాళ్ళ అమ్మనే కాదు, వాళ్ళ అమ్మలాగా ఎవరినో సెట్ చేసి హీరోయిన్ ని పట్టుకోవడం కోసము అలా ప్లాన్ చేసి ఉంటారు. ఇప్పుడు వాళ్ళందరూ కలిసి హీరోయిన్ ని పట్టుకోవాలని ట్రై చేస్తూ ఉన్నప్పుడు హీరోయిన్ ఒక ఫీనిక్స్ పక్షి కదా, తన ఫీనిక్స్ పవర్ తో దాన్ని అడ్డుకుంటూ ఉంది. అప్పుడు అంతలో అక్కడికి ఆ జనరల్ హీరోయిన్ వాళ్ళ అమ్మ గొంతు మీద కత్తిని పెట్టి తీసుకుని వస్తూ ఉన్నాడు. ఇప్పుడు హీరోయిన్ ని బంధించి జైల్లో వేసేస్తున్నారు. ఇప్పుడు అక్కడికి ఆ చెల్లెలు వస్తుంది. వచ్చి, నీ వల్ల నేను లైఫ్ లో చాలా బాధలు పడ్డాను, దానన్నిటికీ కలిపే ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నావు అని అంటుంది. అంతలో అక్కడికి మింగు కూడా వస్తున్నాడు. వచ్చి, మా నాన్న చావులో నాకు వైషు మీదనే అనుమానంగా ఉంది కాబట్టి నేనే తనని చంపుతాను అని అంటున్నాడు. అది విని ఆ చెల్లెలు నిజంగానా అని అడుగుతుంది. ఇప్పుడేమో మింగు ఆ చెల్లెలకి మత్తుమందు ఇచ్చి మైకంలోకి పంపించేసి వాళ్ళందర్నీ కాపాడి తీసుకుని వెళ్లిపోతున్నాడు. ఇప్పుడు నెక్స్ట్ డే అవుతుంది. ఆ మ్యాటర్ ఆ జనరల్ కి తెలియగానే ఆ చెల్లెల్ని లాగిపెట్టి ఒకటి పీకుతున్నాడు. నీలాంటి తెలివి తక్కువ దాన్ని నేనెక్కడా చూడలేదు అని అంటున్నాడు. ఇప్పుడేమో ఆ జనరల్ లీజీకి ఒక పెద్ద పదవిని ఇస్తున్నాడు. అది ఏం పదవి అంటే వార్ జనరల్ అనే ప్రమోషన్ ఇస్తున్నాడు. ఎందుకోసమంటే ఆ ఫీనిక్స్ పక్షిని చంపడం కోసం. లీజీ కూడా ఆ పదవిని యాక్సెప్ట్ చేసి హీరోయిన్ ని చంపడానికి బయలుదేరుతూ ఉంది. ఇప్పుడు మనకి మింగుని చూపిస్తున్నారు. మింగు ఏమంటున్నాడు అంటే, మీ అమ్మని మీ తమ్ముని నేను జాగ్రత్తగా చూసుకుంటాను అని అంటున్నాడు. ఇప్పుడు హీరోయిన్ హీరోని చూడ్డానికి వెళ్తూ ఉంది. అక్కడేమో హీరో కళ్ళు తిరిగి పడిపోయి ఉంటాడు. దాన్ని చూసి హీరోయిన్ హీరోని తీసుకుని వెళ్లి బెడ్ మీద పడుకోబెడుతుంది. ఇప్పుడు ఆ ప్లేస్ కి కాకి వస్తుంది. వచ్చి, ఈ పాయిజన్ కి విరుగుడు మందు అనేది ఒకటి లేనేలేదు, కానీ తను ఎవరినైతే లవ్ చేసి ఉంటారో ఆ అమ్మాయే మనస్ఫూర్తిగా కోరుకుని ఆ విషాన్ని తన యాక్సెప్ట్ చేస్తే ఆ విషం తనకి వచ్చేస్తుంది, దానివల్ల ఏ ప్రాబ్లమూ ఉండదు అని కాకి అంటూ ఉంటే దాని గురించి హీరోయిన్ థింక్ చేసి, హీరో నన్నే కదా లవ్ చేసింది అనుకొని నేను దీన్ని యాక్సెప్ట్ చేస్తాను అని హీరోయిన్ థింక్ చేస్తూ ఉంది. ఇప్పుడు హీరో ఆ మైకం నుండి లేచి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీతో కలిసి జీవించాలని ఆశపడుతున్నాను, కానీ ఇదంతా జరగదు అని నాకు తెలుసు, నేను ఇంకా కొన్ని రోజుల్లో చనిపోబోతున్నాను, నన్ను క్షమించు అని హీరో అంటూ ఉంటే అది విని హీరోయిన్ మీకేమీ కాదు అని హీరోయిన్ అంటుంది. ఇప్పుడు ఇద్దరూ ఒకరినొకరు రొమాంటిక్ గా చూసుకుంటూ ఒకరినొకరు కిస్ చేసుకుంటున్నారు. ఆ రోజు నైట్ అంతా ఇద్దరూ కలిసి స్పెండ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు నెక్స్ట్ డే అవుతుంది. హీరో నిద్రలేచి తన బాడీని చెక్ చేసుకుంటూ ఉంటే ఆ లవ్ పాయిజన్ తన బాడీలో కనిపించడం లేదు. దాన్ని చూసి హీరో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. వైషు, ఇలా చూసావా, ఆ లవ్ పాయిజన్ నా బాడీలో లేదు అని హీరో అంటూ ఉన్నాడు. ఆ లవ్ పాయిజన్ హీరోయిన్ బాడీలో ఉన్నట్టు హీరోయిన్ కి తప్ప ఇంకెవరికీ తెలియదు. హీరోయిన్ ఇప్పుడు తలదూవుకుంటూ ఈ విషయాన్ని ఎలా పోగొట్టాలి అని థింక్ చేస్తూ ఉంది. ఇప్పుడు హీరో, ఇదిగో నీకోసం ఒక గిఫ్ట్ ని తీసుకుని వచ్చాను అని ఇస్తున్నాడు. ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఈ గిఫ్ట్ ని వాళ్ళ వైఫ్ కి కొనిస్తారంట అని అంటున్నాడు. హీరోయిన్ ఇప్పుడు ఆ గిఫ్ట్ ని తీసుకోగానే బాడీలో ఉండే లవ్ పాయిజన్ వలన తన గుండెల్లో నొప్పి వస్తూ ఉంటుంది. దాన్ని చూసి హీరో, ఏమైంది నీకు అని అడుగుతూ ఉంటే అదంతా ఏం లేదు, నాకు కొంచెం తలనొప్పిగా ఉంది అని హీరోయిన్ అంటుంది. ఇప్పుడు మళ్ళీ హీరోయిన్ కా పెయిన్ రావడంతో హీరో దాన్ని కనిపెట్టేస్తున్నాడు. తన బాడీలో ఆ లవ్ పాయిజన్ ఉండడాన్ని చూసి హీరో షాక్ అయిపోయి, ఈ విషయం నీ బాడీలోకి ఎలా వచ్చింది, ఏమైందో కొంచెం నిజం చెప్పు అని అడుగుతున్నాడు. హీరోయిన్, ఈ లవ్ పాయిజన్ వల్లే కదా మీ ప్రాణానికి ప్రమాదము, అందువల్ల ఆ విషయాన్ని నేనే నా బాడీలోకి తీసుకున్నాను అని అంటుంది. అది విని హీరో, ఎందుకిలా చేశావు, నిన్ను కాపాడాలనే కదా నేను నా ప్రాణాలు ఇవ్వడానికి రెడీ అయ్యాను, ఇప్పుడు నిన్ను కాపాడ్డానికి నేనే మందు కనిపెట్టి తీరుతాను అని లేచి వెళ్లిపోబోతుంటే హీరో చేతిని పట్టుకుని, దయచేసి వెళ్ళకండి, ఇక్కడే ఉండండి అని అంటుంది. ఇప్పుడు మనకి కుకింగ్ గార్డ్ ని చూపిస్తున్నారు. కుకింగ్ గార్డ్ కి ఏం పనిష్మెంట్ ఇచ్చారు అంటే, స్వర్గం నుండి ఎక్కడికి బయటకు పోకూడదు అని చెప్పి ఉంటారు. ఇప్పుడు కుకింగ్ గార్డ్ మంత్రాల ద్వారా డెమాన్ కింగ్ గురించి ఏదో రాస్తూ ఉన్నారు. ఇప్పుడు మనకి డెమాన్ కింగ్ నే చూపిస్తూ ఉన్నారు. డెమాన్ కింగ్ ఓయాని కట్టేసి టార్చర్ పెడుతూ ఉన్నాడు. ఫీనిక్స్ ఎక్కడా చెప్పు అని, కానీ ఓయా నేను చెప్పను అని అంటున్నాడు. ఇప్పుడు డెమాన్ కింగ్
ఓయాని ఒక ప్లేస్ కి తీసుకుని వెళ్తున్నాడు. ఆ ప్లేస్ లో ఓయాకి ఒక విజువల్ ని చూపిస్తున్నాడు. దాన్ని చూసి ఓయా, దీన్ని నేను నమ్మలేకపోతున్నాను. అతన్ని నమ్మే నేను ఫీనిక్స్ పక్షిని అతనితో పంపించాను, జాగ్రత్తగా చూసుకుంటాడు అని. కానీ అతను అలాంటి వాడు అని నేను కొంచెం కూడా ఊహించలేదు అని ఓయా హీరోని తెగతిడుతూ ఉన్నాడు. ఇప్పుడు హీరో ఆ స్వర్గరాజు దగ్గరికి వెళ్తున్నాడు. నాన్న, నా వల్ల ఒక అమ్మాయికి లవ్ పాయిజన్ తన బాడీలోకి వెళ్లిపోయింది. అమ్మాయి ప్రాణాన్ని కాపాడాలి, దయచేసి కాపాడండి అని హీరో అంటూ ఉంటే అది విని స్వర్గరాజు, ఆ అమ్మాయిని చంపడం కోసమే నువ్వు పుట్టావు. నేను చెప్పింది నువ్వు బాగా విను. కొన్ని వేల సంవత్సరాలకి ముందు నిప్పులో నుండి ఆ ఫీనిక్స్ పక్షి పుట్టింది. ఆ ఫీనిక్స్ పక్షి 3వసారి పుట్టినప్పుడు ఇక్కడున్న 3 లోకాలను బాగా ఇబ్బంది పెట్టింది. అందుకోసమే దాన్ని కంట్రోల్ చేయడం కోసము మీ అమ్మ తన ప్రాణాన్ని పోగొట్టుకుంది. దానికోసం నువ్వు ఆ ఫీనిక్స్ పక్షి మీద పగ తీర్చుకోవాలి కదా. ఆ ఫీనిక్స్ పక్షి ఏమి మంచి శక్తి కాదు, అది ఒక చెడ్డ శక్తి. ఆ ఫీనిక్స్ పక్షిని చంపడం సన్గాడ్ వల్ల మాత్రమే అవుతుంది. ఎందుకంటే ఫీనిక్స్ పక్షి నిప్పు నుండి పుట్టింది. అందువల్ల తనని నువ్వే చంపాలి. నువ్వు నీ బాధ్యతని నెరవేర్చే టైం వచ్చింది. నువ్వు త్వరగా వెళ్లి ఆ ఫీనిక్స్ పక్షిని చంపేసిరా అని నాన్న అంటూ ఉంటే అది విని హీరో, మీరన్నట్లుగానే ఫీనిక్స్ ఒక చెడ్డ శక్తి అనే అనుకుందాము. కానీ ఇప్పుడున్న అమ్మాయి చాలా మంచి అమ్మాయి. తన ఎవరికి చెడు చెయ్యాలి అని అనుకోదు. తనని నేనెలా చంపగలను అని హీరో అంటున్నాడు. ఇప్పుడు ఆ స్వర్గరాజు గత జన్మలో జరిగిన వాటంతటినీ హీరోకి గుర్తు చేస్తున్నాడు. గత జన్మలో కూడా హీరోనే హీరోయిన్ ని చంపేసి ఉంటాడు. ఆ జ్ఞాపకాలే హీరోకి అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు హీరోకి అవన్నీ గుర్తుకు రావడంతో హీరో ఓకే అనేసి అక్కడి నుండి వెళ్లిపోతున్నాడు. ఇప్పుడు హీరో తన రూమ్ లో కూర్చొని ఉన్నాడు. అప్పుడు అక్కడికి వార్గాడ్ వస్తున్నారు. వార్గాడ్ వచ్చి, నేను నీకు హెల్ప్ చేయాలని అనుకుంటున్నాను అని అంటున్నాడు. అది విని హీరో, నీ హెల్ప్ ఏం నాకు అవసరం లేదు అని అంటున్నాడు. నా చేతిలోనే ఆ ఫీనిక్స్ పక్షి చనిపోవాలని రాసిపెట్టి ఉంటే దాన్ని ఎవరూ మార్చలేరు అని హీరో అంటున్నాడు. అది విని వార్గాడ్, ఆ ఫీనిక్స్ పక్షిని ఇప్పుడేం చేయబోతున్నావురా అన్నట్లు చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనకి హీరోని చూపిస్తున్నారు. హీరో హీరోయిన్ దగ్గరికి వచ్చి ఉంటాడు. యాక్చువల్ గా తను మంచివాడిలాగా వచ్చాడా లేక చెడ్డవాడిలాగా వచ్చాడా అని అర్థం కావడం లేదు. ఇప్పుడు హీరోయిన్ ని చూడగానే హీరో హగ్ చేసుకుని, నిన్ను నేను బాగా మిస్ అయ్యాను అని అంటున్నాడు. అది విని హీరోయిన్, నేను కూడా మిమ్మల్ని మిస్ అయ్యాను అని అంటుంది. ఇప్పుడు హీరో హ్యాపీ బర్త్డే వైజు అని అంటూ ఉంటే, నా బర్త్డే అని మీకెలా తెలుసు అని అంటుంది. అది విని హీరో, నేను నీ మాస్టర్ని, నాకన్నీ తెలుసు అనేసి హీరోయిన్ తలలో ఒక హెయిర్ పిన్ పెడుతున్నాడు. ఇప్పుడు హీరోయిన్, మా నాన్న తాత చనిపోయిన తర్వాత నుండి నేను ఎప్పుడూ బర్త్డేని సెలబ్రేట్ చేసుకోలేదు. కానీ ఇక నుండి ప్రతి సంవత్సరము మీరు నాతో ఉండబోతున్నారు కాబట్టి నేను నా బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటాను అని అంటూ ఉంది. అదంతా విని హీరో, ఏమీ బాధపడకు, నేనుంటాను నీతో అని అంటున్నాడు. సరే, ఈ రోజు నీ బర్త్డేనే కదా, దాన్ని సెలబ్రేట్ చేయడానికి మనం ఒక ప్లేస్ కి వెళ్దాంరా అనేసి హీరోయిన్ ని ఒక ప్లేస్ కి తీసుకుని వెళ్తున్నాడు. ఆ ప్లేస్ చాలా అందంగా ఉంటుంది. ఇప్పుడు హీరోయిన్ ఒక శంఖాన్ని తీసి హీరోకి ఇచ్చి, దీన్ని మీ చెవి దగ్గర పెట్టుకోండి, నేను మనసులో అనుకుంటుందంతా మీకు వినిపిస్తుంది అనేసి ఇప్పుడు హీరోయిన్ దూరంగా వెళ్లి నిలబడుకొని, మాస్టర్, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, మీరెప్పుడు నాతోనే ఉండాలి అని కోరుకుంటున్నాను అని హీరోయిన్ అరుస్తూ ఉంటే అదంతా హీరో విని, నేను లవ్ చేస్తున్నాను అని హీరో కూడా అరుస్తూ ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళిద్దరూ వెళ్లి ఉయ్యాల్లో కూర్చొని ఉన్నారు. ఇప్పుడు ఆ ప్లేస్ అంతా చాలా ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి సూర్యుడు అస్తమించడాన్ని చూస్తూ ఉన్నారు. ఇప్పుడు హీరో తన మంత్రశక్తిని యూజ్ చేసి హీరోయిన్ ని నిద్రలోకి పంపించేస్తున్నారు. ఇప్పుడు హీరో హీరోయిన్ ని చూస్తూ ఏడుస్తూ, నన్ను క్షమించు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నది ఎంత నిజమో నేను నిన్నిప్పుడు చంపబోతున్నాను అన్నది కూడా అంతే నిజమని అంటూ, ఈ జన్మలో నువ్వు నేను ఒకటి కాలేము అనేసి తన ఖడ్గాన్ని హీరో బయటకు తీస్తున్నాడు. ఇప్పుడు హీరో, నన్ను క్షమించు, నన్ను నేనే క్షమించుకోలేను అనేసి హీరోయిన్ ని చంపడానికి వెళ్తూ ఉంటే అక్కడికి ఓయా వచ్చి ఆ ఖడ్గాన్ని అడ్డుకుంటున్నాడు. ఇప్పుడు ఓయా, పోయి నిన్ను నమ్మి వైజుని పంపించాను, ముందు నన్ననాలి, డెమాన్ కింగ్ ముందే నాకు చెప్పాడు, కానీ నేనే నమ్మలేదు, నీలాంటి నమ్మక ద్రోహిని నేనెక్కడా చూడలేదు అని ఓయా అంటున్నాడు. ఇప్పుడు హీరో, నా పనికి అడ్డురాకు, నేను త్వరగా ఈ పనిని ఫినిష్ చేసి ఇక్కడ నుండి బయలుదేరాలని హీరో అంటున్నాడు. అది విని ఓయా, తను నన్ను నమ్మింది, తనని కాపాడటం నా బాధ్యత, నీలాగా ద్రోహిగా మారడం నాకిష్టం లేదు అని ఇద్దరూ గొడవ పడుతూ ఉన్నారు. ఇప్పుడు ఆ గొడవల్లో ఓయాకి దెబ్బలు తగులుతుంది. ఇప్పుడు హీరోయిన్ కళ్ళు తెరిచి చూసి, ఓయా నీకేమైంది అని హీరోయిన్ ఓయాని పైకి లేపుతుంది. ఇప్పుడు హీరోయిన్ హీరోని చూసి, ఓయా మన ఫ్రెండ్, తననెందుకు అటాక్ చేస్తున్నావని అడుగుతుంది. అంతలో ఓయా లేచి జరిగిందంతా హీరోయిన్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఇప్పుడు ఓయా, వైజు తనని నమ్మకు, తను నిన్ను కాపాడడానికి కోసం ఇక్కడికి రాలేదు, నిన్ను చంపడానికే ఇక్కడికి వచ్చాడు అని అంటున్నాడు. తనెవరో తెలుసా, తను స్వర్గరాజు యొక్క కొడుకు, తనే సన్గాడ్ అనగానే హీరోయిన్, ఇదంతా నాకు ముందే తెలుసు అని అంటుంది. అది విని ఓయా,
అయితే ఇప్పుడు తను నేను చంపడానికే వచ్చాడా లేదా అని అడుగు అని ఓయా అంటున్నాడు. అది విని హీరోయిన్, మాస్టర్ మీరు నన్ను చంపడానికి ఇక్కడికి వచ్చారా అని అడుగుతుంది. దానికి హీరో అవును అని అంటున్నాడు. అది విని హీరోయిన్ మనసు విరిగిపోతుంది. ఇప్పుడు హీరో ఓయా ఇద్దరు ఫైట్ చేస్తూ ఉన్నారు. అప్పుడు అక్కడికి డెమాన్ కింగ్ వస్తున్నాడు. దాన్ని చూసి ఓయా డెమాన్ కింగ్ తో నువ్వు హీరోయిన్ ని తీసుకుని బయలుదేరు, ఇక్కడ నేను చూసుకుంటాను అని అంటున్నాడు. ఇప్పుడేమో డెమాన్ కింగ్ హీరోయిన్ ని తీసుకుని అక్కడి నుండి వెళ్లిపోతున్నాడు. ఓయా ఫాక్స్ రూపంలోకి మారి హీరోతో ఫైట్ చేస్తూ ఉన్నాడు. హీరో ఇప్పుడు ఓయాని ఓడించేసి అక్కడి నుండి నేరుగా డెమాన్ లోకానికి వెళ్తూ ఉన్నాడు. హీరో కంటే ముందే ఓయా డెమాన్ లోకానికి వచ్చి సన్గాడు ఇక్కడికే వస్తూ ఉన్నారు, జాగ్రత్తగా ఉండండి అని అంటూ ఉండే లోపే హీరో ఆ ప్లేస్ కి వచ్చేస్తున్నాడు. ఇప్పుడు హీరో అక్కడ ఉన్న డెమాన్స్ తో ఫైట్ చేస్తూ ఉంటే డెమాన్ కింగ్ ఓయా ఇద్దరూ కలిసి హీరోతో ఫైట్ చేస్తూ ఉన్నారు. హీరోయిన్ దాన్ని చూసి వీళ్ళిద్దరూ సన్గాడ్ ని హ్యాండిల్ చేయలేరేమో అని అనుకుంటూ ఉంది. సన్గాడ్ ఇప్పుడు డెమాన్ కింగ్ ని ఓయాని అటాక్ చేసేస్తున్నాడు. ఇప్పుడు హీరోయిన్ తన ఫీనిక్స్ పవర్స్ ని యూజ్ చేసి హీరోతో ఫైట్ చేస్తూ ఉంది. తను అలా ఫైట్ చేస్తూ ఉన్నప్పుడు తను కూడా హీరో పవర్స్ ని తట్టుకోలేకపోతుంది. ఎందుకంటే హీరోయిన్ ని ఆ లవ్ పాయిజన్ ఇబ్బంది కలిగిస్తూ ఉంది కాబట్టి. ఇప్పుడు హీరో తన టోటల్ పవర్స్ ని ఒకటి చేస్తున్నాడు హీరోయిన్ ని చంపడానికి. ఇప్పుడు హీరో తన ఖడ్గాన్ని తీసుకుని హీరోయిన్ ని చంపడానికి వస్తూ ఉన్నాడు. అంతటితో ఈ సీన్ ని కట్ చేసేస్తున్నారు. ఇప్పుడు మనకి హీరోని చూపిస్తున్నారు. హీరో బాడీ ఫుల్ గా రక్తంతో చేతిలో ఆ హుర్రాంగ్ ని పట్టుకుని వస్తూ ఉన్నాడు. ఎందుకంటే హుర్రాంగ్ నే ఆ ఫీనిక్స్ యొక్క ఆత్మశక్తి. అది ఉంటేనే ఫీనిక్స్ మళ్లీ పుట్టడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు హీరో దాన్ని తీసుకుని నేరుగా స్వర్గానికి వెళ్తున్నాడు. ఇప్పుడు కొన్ని డేస్ తర్వాత చూపిస్తున్నారు. హుర్రాంగ్ ని స్వర్గంలో చాలా జాగ్రత్తగా భద్రపరిచి ఉంటారు. ఇప్పుడు ఆ ప్లేస్ కి స్వర్గరాజు, వార్గాడ్, రెయిన్గాడ్ అందరూ కలిసి అక్కడికి వస్తున్నారు. ఇప్పుడు హీరో ఫీనిక్స్ పక్షి చనిపోయింది, ఇంకా మీదట ఎవరో ఆ హుర్రాంగ్ ని తీసి ఫీనిక్స్ పక్షిని మళ్లీ పుట్టించాలి అని ట్రై చేయరు. లోకమంతా ప్రశాంతంగా ఉంటుంది. ఇక నుండి ఫీనిక్స్ గురించి ఎవరూ టెన్షన్ పడవసరం లేదు అని అంటున్నాడు. అది విని స్వర్గరాజు ఓకే అంటున్నాడు. అదంతా చూసి వార్గాడ్ ఛీ ఇలా మనస్సాక్షినే లేకుండా ఉన్నారేంట్రా అని అనుకుంటున్నాడు. ఇప్పుడు మనకి ఓయాని చూపిస్తున్నారు. ఓయాని చూడడానికి లాన్సు వచ్చి ఉంటుంది. ఇప్పుడు లాన్షు నీ ఫ్రెండ్ చనిపోయింది అని బాధపడకు, నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను అని అనేసి ఓయా గాయానికి మందు వేస్తూ ఉంది. ఇప్పుడు లాన్షు సరే తనతో పాటు వాళ్ళ మాస్టర్ ఉంటూ ఉంటాడు కదా, తను ఎలా కాపాడకుండా ఉన్నాడు అని అడుగుతూ ఉంటే అది విని ఓయాకి కోపం వచ్చేస్తుంది. వాడి గురించి నా దగ్గర మాట్లాడకు, వాడొక పెద్ద ద్రోహి అనేసి. వాడు స్వర్గరాజు యొక్క కొడుకు, తనే సన్గాడ్, తనిక్కడికి వచ్చిందే హీరోయిన్ చంపడానికి అని ఓయా అంటూ ఉంటే లాన్షు షాక్ అయిపోతుంది. ఇప్పుడు మనకి హీరోని చూపిస్తున్నారు. హీరో దగ్గరికి ఆ వార్గాడ్ వచ్చి ఉంటాడు. నువ్వు బాగున్నావా అని అడుగుతూ ఉంటే నేను బాగానే ఉన్నాను అని హీరో అంటున్నాడు. అది విని వార్గాడ్ కి ఏదోలాగా అయిపోతుంది. ఇప్పుడు ఆ ప్లేస్ కి కుకింగ్ గార్డ్ వస్తున్నారు. తను అరుస్తూ వస్తుంది. ఇప్పుడు కుకింగ్ గార్డ్ సన్గాడ్ దగ్గరికి వచ్చి ఎందుకు నువ్వు ఫీనిక్స్ పక్షిని చంపావు, అది చాలా పెద్ద తప్పు అని నీకు తెలియదా, ఫీనిక్స్ పక్షి ఎంతమందిని చంపింది అని నువ్వు దాన్ని చంపావు అని కుకింగ్ గార్డ్ అరుస్తూ ఉంటే ఫీనిక్స్ పక్షిని చంపాలి అన్నది స్వర్గరాజు యొక్క ఆర్డర్, అందువల్ల నేను దాన్ని చంపేశాను అని హీరో అంటున్నాడు. అది విని కుకింగ్ గార్డ్ అయితే మీ నాన్న నన్ను చంపమంటే నువ్వు నన్ను చంపేస్తావా అని అడుగుతుంది. హీరో దానికి అవును అని అంటున్నాడు. ఇప్పుడు కుకింగ్ గార్డ్ వెంటనే వార్గాడ్ ని తిరిగి చూసి దీంట్లో నీ హ్యాండ్ కూడా ఉంది కదా అనేసి మీ అందరినీ చూస్తేనే నాకు చాలా భయంగా ఉంది, మీరంతా ఒక గాడ్ అని దయచేసి చెప్పుకోకండి అనేసి అక్కడ నుండి వెళ్లిపోతుంది. ఇప్పుడు మనకి రెయిన్ గార్డ్ ని చూపిస్తున్నారు. అక్కడ ఉన్న చెట్లంతా వాడిపోయి ఉంది. దాన్ని చూసి అసిస్టెంట్ అమ్మాయి మాస్టర్ ఎందుకు ఇక్కడున్న చెట్లంతా వాడిపోయి ఉంది అని అడుగుతూ ఉంది. ఫీనిక్స్ చనిపోయింది కదా, అందుకే ఈ చెట్లంతా వాడిపోయింది అని రెయిన్ గార్డ్ అంటున్నాడు. ఇప్పుడు ఆ ప్లేస్ కి సన్ గార్డ్ వస్తున్నాడు. వచ్చి ఇక్కడ ఉన్న చెట్లన్నిటిని నేను బాగు చేస్తాను అనేసి అక్కడ ఉన్న చెట్లన్నిటిని బాగు చేసే పనుల్లో బిజీ అయిపోతున్నాడు. నైట్ అవుతుంది, పగలవుతుంది, కానీ హీరో మాత్రం కంటిన్యూగా వర్క్ చేస్తూ ఉన్నాడు. హీరోయిన్ మీద ఉన్న ప్రేమని మర్చిపోవడం కోసమే హీరో ఇలా చేస్తూ ఉంటాడు. కొన్ని డేస్ తర్వాత హీరో రెయిన్ గార్డ్ దగ్గరికి వెళ్లి ఈ చెట్లన్నిటిని నేను బాగు చేసేశాను, నేను ఇప్పుడు ఇక్కడ నుండి బయలుదేరుతాను అనేసి అక్కడ నుండి వెళ్లిపోతున్నాడు. ఇప్పుడు అసిస్టెంట్ అమ్మాయి వచ్చి తను తన ప్రేమని మర్చిపోవాలి అనే కదా ఇక్కడికి వచ్చారు అని అంటుంది. దానికి రెయిన్ గార్డ్ అవును అని అంటున్నాడు. ఇప్పుడు మనకి డెమాన్ లోకాన్ని చూపిస్తున్నారు. డెమాన్ లోకంలో హీరోయిన్ ఇంకా ప్రాణాలతోనే ఉంది. హీరోయిన్ ఇప్పుడే కళ్ళు తెరిచి చూస్తూ ఉంది. డెమాన్ కింగ్ పక్కనే ఉన్నాడు. ఇప్పుడు డెమాన్ కింగ్ నేనెవరో నీకు గుర్తుందా అని అడుగుతూ ఉంటే బాగా గుర్తుంది అని హీరోయిన్ అంటుంది. నువ్వు ఇక్కడ ఉంటేనే నీ లైఫ్ బాగుంటుంది, నువ్వు సేఫ్ గా ఉంటావు అని డెమాన్ కింగ్ అంటూ ఉన్నాడు. అది విని హీరోయిన్ మీరెవరు అని అడుగుతుంది. దానికి డెమాన్ కింగ్ పోయిన జన్మలో నువ్వు నేను ఒకే ఫ్యామిలీకి చెందిన వాళ్ళము, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని అంటున్నాడు. సరే నేనిప్పుడు కొంచెం ఒంటరిగా ఉండాలి అని అనుకుంటున్నాను, నన్ను కొంచెం సింగిల్ గా ఉండనివ్వండి అని అంటుంది.
ఓకే అనేసి డెమాన్ కింగ్ వెళ్లిపోతున్నాడు. ఇప్పుడు డెమాన్ కింగ్ ఒక ప్లేస్ లో సింగిల్ గా కూర్చొని ఉన్నాడు. ఆ ప్లేస్ కి ఇప్పుడు కుకింగ్ గార్డ్ వస్తుంది. వచ్చి డెమాన్ కింగ్ షోల్డర్ మీద చెయ్యి పెట్టగానే డెమాన్ కింగ్ ఆ చేతుల్ని తిప్పేస్తున్నాడు. కుకింగ్ గార్డ్ అయ్యయ్యో ఇది నేనే, ప్లీజ్ నన్ను వదిలేయండి అని అరుస్తూ ఉంది. అది విని డెమాన్ కింగ్ చెయ్యిని వదిలేస్తున్నాడు. ఇప్పుడు కుకింగ్ గార్డ్ నాకు మిమ్మల్ని ఎలా ఓదార్చాలో అర్థం కావడం లేదు. ఫీనిక్స్ చనిపోయింది అనే బాధలో ఉంటారు కదా, ఎంత బాధ ఉన్నా ఓపెన్ గా చెప్పి ఏడ్చేయండి, అప్పుడే మీ బాధంతా తగ్గిపోతుంది అని అంటుంది. ఇప్పుడు కుకింగ్ గార్డ్ ఒక వస్తువుని ఇచ్చి దీన్ని మీరు యూజ్ చేశారు అంటే మీ బాధ అంతా తగ్గిపోతుంది అని ఇస్తుంది. ఇప్పుడు డెమాన్ కింగ్ డైరెక్ట్ గా ఆ ఫీనిక్స్ దగ్గరికి వెళ్తున్నాడు. వెళ్లి తనని ఒక ప్లేస్ కి తీసుకుని వెళ్తున్నాడు. అది ఏం ప్లేస్ అంటే హీరో హీరోయిన్ ఇద్దరు కలిసి జీవించి ఉంటారు కదా, ఆ ప్లేస్ కి తీసుకుని వెళ్తున్నాడు. ఆ ప్లేస్ ని చూడగానే హీరోయిన్ ఇంకా బాధగా ఫీల్ అవుతూ ఉంది. హీరోయిన్ అక్కడ హీరో చేసి పెట్టిన బొమ్మను తీసుకుని చూస్తూ ఉంటే హీరోయిన్ కి పిచ్చ కోపం వచ్చి ఆ ప్లేస్ మొత్తాన్ని తగలపెట్టేస్తుంది. ఇప్పుడు వెయిజో నాకు బాగా ఆకలిగా ఉంది అని చెప్పగానే డెమాన్ కింగ్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఇప్పుడు మనకి కుకింగ్ గార్డ్ ని చూపిస్తున్నారు. కుకింగ్ గార్డ్ స్వర్గంలోకి రాగానే వాళ్ళ అత్త దాన్ని కనిపెట్టేస్తున్నారు. నువ్వు మళ్ళీ ఆ డెమాన్ లోకానికి వెళ్ళావా, నీకు ఎన్నిసార్లు చెప్పాలి అని అత్త తిడుతూ ఉంటే కుకింగ్ గార్డ్ నేను తనని ఓదార్చడానికి అక్కడికి వెళ్ళాను అని అంటుంది. ఇప్పుడు అత్త నువ్వు ఆ డెమాన్ కింగ్ ని లవ్ చేస్తున్నావు కదా అని అడుగుతూ ఉంటే అది విని కుకింగ్ గార్డ్ షాక్ అయిపోతుంది. ఇప్పుడు కుకింగ్ గార్డ్ అదంతా ఏమీ లేదు అని అంటుంది. అది విని అత్త నాకంతా బాగా తెలుసు నువ్వు ఆ డెమాన్ కింగ్ ని లవ్ చేస్తున్నావు అని, కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నీకు సన్ గార్డ్ కి మేము చిన్నప్పుడే ఎంగేజ్మెంట్ చేసేసాము, అందువల్ల నువ్వు సన్ గార్డ్ నే పెళ్లి చేసుకోవాలి, నా తర్వాత ఈ స్వర్గానికి నువ్వే రాణి కాబోతున్నావు, అందుకని జాగ్రత్తగా నడుచుకో అని తిడుతూ ఉంది. అది విని కుకింగ్ గార్డ్ ఈ పెళ్లిలో నాకు ఇష్టం లేదు, అలానే యాన్యూక్ కూడా ఈ పెళ్లి ఇష్టం లేదు, మా ఇద్దరికి ఇష్టం లేకుండా మీరు చిన్నప్పుడే ఎంగేజ్మెంట్ చేశారు, నేను డెమాన్ కింగ్ ని లవ్ చేస్తున్నాను, యాన్యూ ఆ ఫీనిక్స్ పక్షిని లవ్ చేస్తున్నాడు, మా ఇద్దరికి పెళ్లి చేస్తే మేమిద్దరం ఎలా మంచి జోడీగా ఉంటామో అని కుకింగ్ గార్డ్ అడుగుతూ ఉంటే అది విని అత్త కుకింగ్ గార్డ్ ని చడామడా తిట్టేసి అక్కడి నుండి వెళ్లిపోతుంది. అంతటితో ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది. ఈ ఎపిసోడ్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. అలానే నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. చాలా మంది నా ఛానల్ ని లైక్ చేయకుండా చూస్తూ ఉన్నారు, ప్లీజ్ లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.